తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. తిరుపతి ఎస్వీయు సెనెట్ హాల్లో కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన కౌన్సిల్ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం హాజరయ్యారు. మొత్తం 84 ఎజెండాలతో కీలకమైన 72వ నంబర్ ఎజెండా కీలకంగా మారనుంది. సిటీ ఆపరేషన్ సెంటర్ నూతన భవన నిర్మాణానికి నిధులు కొరత కారణంగా 964 అంకణాలు స్థలాన్ని వేలం వేయడానికి ఎజెండాలో ఉంచారు. ఈ అంశంపై కూటమి వర్సెస్ వైసీపీ చర్చకు ఇంకా సమయం ఉందని మేయర్ ఇరు వర్గాల వారిని సముదాయించారు. ఎవ్రీ ఇయర్ బక్రీద్కి రంజాన్కి మా ఆటో నగర్లో ఈ ఏర్పాట్లు ఎప్పుడు జరిగే విధంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా రిక్వెస్ట్ మేడం. అలాగేదన్నా ప్రతి సంవత్సరం ఇబ్బంది అయిపోతా ఉంది. నేను అడిగిన క్వశ్చన్ 15th ఫైనాన్స్ పార్క్ అనేది మాకు శాంక్షన్ అయ్యి 9 నెలలు అవుతారు. అది ఇంతవరకు వర్క్ స్టార్ట్ చేయలేదు. దాని పరిస్థితి ఏమేమి అడిగారు. టూరిజం ఒక అభివృద్ధి రోడ్లో టూరిజం ఒక బిల్డింగ్ ఉంది. 20 ఏళ్ళగా చూస్తున్నాము, పాడుపడిపోయింది. అదే మరి మున్సిపల్ ఆఫీస్ పాడుపడిపోతుంది. దయచేసి ఈ మున్సిపల్ ఆఫీస్ కట్టేట్టుగా అది కాదు ఇది కాదని చెప్తా ఉంటారు. అవన్నీ మేము ఒప్పుకునేది లేదు. కంపల్సరీ మీరు ఎవరైనా పాడుకొని 150 కోట్లు 130 కోట్లు టేబుల్ ఎజెండాగా పెట్టి ఎవ్రీ ఇయర్ బక్రీద్కి రంజాన్కి మా ఆటో నగర్లో ఈ ఏర్పాట్లు ఎప్పుడు